తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో మా నాయకుడు కేసీఆర్ బయటకు వచ్చిండు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే ఫస్ట్ కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే నీతో చర్చించాల్సింది చాలా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. కేసీఆర్ బయటకు వచ్చిండు, ఫస్ట్ అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వస్తే మీతో చర్చలకు సిద్ధం అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల లేకుంటే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే ప్రజలకు ఇస్తాడంటనా? ఇప్పుడు అట్లనే అయిపోయింది కదా. కేసీఆర్ వస్తేనే మీకు పథకాలు ఇస్తా, కేసీఆర్ వస్తేనే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్లు చెప్పిండా, కేసీఆర్ వస్తేనే మీకు అన్ని ఇస్తా, లేకుంటే అప్పుడైతేనే నాకు ఓటేయండి అని చెప్పేసి ప్రజలకు చెప్పిండా? అంటే కేసీఆర్ కోసం 4 కోట్ల ప్రజలను గొంతు కోస్తుండు రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ మీద పగతోని రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు ఏమి ఇయ్యడా? ప్రజల ఓటు వద్దా? కేసీఆర్ 4 కోట్ల ప్రజల దిక్కించి కేసీఆర్ ఒక్కడు ఓటేస్తే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నాడు వాడు? పిచ్చి పిచ్చి బాగా ముదిరిపోయింది వానికి. పిచ్చి గోళీలు వేసుకుంటుండో లేదో తెలియదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది కూడా ఇంకా 2 ఏళ్ళైనా కానీ వానికి ఇమ్మడలేదు. అంటారు కదా, కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే కుక్క కూసోదు. దాని స్థాయి ఏంది? చెత్తకుండి. ఆ చెత్తకుండిల మీదకే పోతుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు, మళ్ళా కూడా మా ప్రభుత్వాన్ని కోరుకునేటట్టున్నారు ప్రజలు అని చెప్పేసి అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి ఫస్ట్ స్థానిక సంస్థలలో ఏమొచ్చినా చూసుకో. నీ ప్రభుత్వం ఉన్నాక కూడా మాకు 4,000 మంది సర్పంచులు గెలిచిండ్రు. 4,000 అంటే నువ్వు ఒక అధికారం నుండి నీకు సిగ్గు శరం ఉంటే నిన్ను నమ్మకుండా 4,000 సర్పంచులు మేమున్నాం. ఇప్పుడు ఈ రోజు నీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో కూడా తెలియదు. 80% అంటాడు, 100% అంటాడు, 100 సీట్లు నాకే అంటాడు. వచ్చినాయని మేమే సర్పంచులు అంటారు. పిచ్చి బాగా ముదిరిపోయింది. కొట్టి దౌర్జన్యం చేసి ఎంతో మందిని భయభ్రాంతులు చేసి ఈ రెడ్డి పాలన నుంచి ఉచ్చదాగిపించిండ్రు ఒక సర్పంచ్ కు. వాళ్ళ భార్య నామినేషన్ సిగ్గు లేదు. పోలీస్ వ్యవస్థ వాని కింద పెట్టుకొని హోమ్ మినిస్టర్ లేకుండా దౌర్జన్యంగా ఈ రోజు తెలంగాణను గన్ను పెట్టి పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టే ఈ రోజు బాపు కేసీఆర్ వచ్చిండు. పాలమూరు నీళ్ళు ఎక్కడ పోతున్నాయి తమ్మి? పాలమూరు బిడ్డ అని చెప్పేసి పాలమూరు గొంతు దడప అంటారు కదా, గొంతు కోసుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి చేసే పనులను ఆపడానికి 2 ఏళ్ల టైం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇక నువ్వు అర్థం చేసుకో. ఇక నిన్ను బొంద పెట్టడానికి వచ్చిండు బాపు కేసీఆర్. అప్పలంగా నీ చేతికింది ఇచ్చింది కాదు, తెలంగాణ తీసుకొచ్చుకున్నది. అర్థమైతుందా? ఉద్యమాల నీలాగా తొక్కుకుంటా రాలేదు. తొక్కుకుంటూ వచ్చినా అని పొట్టోడా నువ్వు పోయి కూర్చున్నావు సీఎం మీద, కానీ నువ్వు సీఎం కాదు, ఎప్పుడు చెత్తకుండల మీదే ఉంటావు నువ్వు అంటావు. అర్థమైందా? రేవంత్ రెడ్డి ఇక నువ్వు అర్థం చేసుకో. బాపు కేసీఆర్ 2 ఏళ్ల టైం ఇచ్చిండు నీకు. కేసీఆర్ వస్తేనే ఇస్తానని ఈ రోజు ప్రజాక్షేత్రంలో పోమన్, కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే నేను మీకు అందరికి హామీలు ఇస్తా అని చెప్పి పొమ్మని చెప్పు. సో మరి మరోవైపు ఇటు కవిత గారు కూడా బీఆర్ఎస్ పార్టీని బేస్ చేసుకొని చాలా అంశాలు మాట్లాడుతున్నది. గత 10 సంవత్సరాల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి, ఎన్నో భూములు ఆక్రమించారు బీఆర్ఎస్ నాయకులు అని చెప్తున్నారు అంటున్నారు. కవితక్క గురించి మాట్లాడుతున్నావు కదా, ఫస్ట్ నీ దాంట్లో నువ్వు కవితక్క గురించి, కేసీఆర్ గురించి, హరీష్ రావు రాజకీయం అన్నప్పుడు వాళ్ళ బిడ్డ కూడా పార్టీకి నష్టం చేస్తుందని చెప్పేసి పక్కన పెట్టిండు బాపు కేసీఆర్. పార్టీలో కానప్పుడు ఆమె పక్కన పెట్టిన తర్వాత బిడ్డనే ఇటు కేసీఆర్ పై కేటీఆర్ పై విమర్శిస్తుంటే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఎక్కడ అని అంటున్నారు కదా. ప్రజలు నిన్ను నమ్ముతున్నా లేదా నువ్వు చూసుకో. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టు. ప్రజలు నిన్ను నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ ఉందాడా, బీఆర్ఎస్ లేదు. తెలివి లేనోడా, వేస్ట్ గా. నీకు తెలివి ఉంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడు. బీఆర్ఎస్ కు నష్టం చేస్తుందని కవితమ్మని పక్కకు పెట్టేసిండు సొంత తండ్రి. నువ్వెంతరా? నీ కాలి గోటికి పనికిరావు నువ్వు కాంగ్రెస్, మేము బీఆర్ఎస్ అని నీకు అర్థమైతలేదా? మా పార్టీ గురించి, మా నలుగురు గురించి నువ్వేంద్రా మాట్లాడేది? నువ్వు ప్రజల గురించి మాట్లాడు. ప్రజలకు ఏం చేస్తానో చెయ్యి, ప్రజలకు ఏమి ఇస్తానా, ఏం చేస్తుండు వాడిని బొంద చేస్తుండు. హైడ్రా తెచ్చిండు, ప్రజలను 10,000 మందిని నిరాశేలం చేసిండు. సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏం తెలివి ఉన్నదమ్మా వానికి? మన ఇంట్లో నీళ్లు తీసుకొని పక్కోనికి ఇస్తుండు. నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినాం మనం. ఒకప్పుడు కరువు కాటకాలలో వదిలిపెట్టిన తెలంగాణను ఈ రోజు మన నీళ్ళని తీసుకొని ఆంధ్రానికి ఇస్తున్నావు. సిగ్గులేదా రేవంత్ రెడ్డి? కేసీఆర్ వస్తేనే ఇస్తావారా? కేసీఆర్ అట్లా అంటాడు మొగోడు. గతంలో జగన్ తో కూర్చొని చేపల పులుసు తిని, రొయ్యల పులుసు తిని తెలంగాణ నీళ్ళు అన్ని ఏపీకి అప్పచెప్పింది మీరే కదా. చంద్రబాబు పులుసు తిన్నాడో ఏం తిన్నాడో తెలంగాణ నంబర్ 1 చేసిండు.
పులుసు తిన్నాడా నువ్వేం బీకినావు వాళ్ళు 2 ఏళ్ల నుంచి పాలమూరు ఇట్లున్నదని చెప్పి నువ్వేమో తట్టడు మట్టెత్తలేదని చెప్పిండు కదా సిగ్గులేనోడా. నువ్వేం బీకినావు, ఏం చేసినావు, డబల్ బెడ్రూమ్ ఏం చేసినావు అని చెప్పేసి ఈ రోజు తెలంగాణలో 2.5 లక్షలు అప్పు చేసినావు. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడమ్మా వాడు. 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. మెస్సీతో ఆడుకోవడానికి వాడు మన్మన్ కోసం టైం పాస్ చేసి 10 కోట్ల నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు అంటారు కదా సుందరిమలను పిలిపించి 200 కోట్లు ఖర్చు పెట్టినావు. తెలంగాణ ఆడబిడ్డలను కాళ్ళు గడిపించినావు. ఇవన్నీ పక్కకు పెట్టేసి లగచర్య వదిలిపెట్టి 2 ఏళ్ల నుంచి కన్నమ్మ కష్టాలు పెడుతున్నాడు తెలంగాణ ప్రజలను. అందుకనే బాపు కేసీఆర్ వచ్చిండు. ఎక్కువ తక్కువ మాట్లాడక తోలు తీస్తాడు బాపు కేసీఆర్. గుర్తుపెట్టుకో, ఏమనుకుంటున్నావురా నువ్వు? ఒకటి మాట్లా కాలికేస్తాడు, మెడకేస్తే కాలికేస్తాడు. ప్రజలకేం బీక్తున్నావురా నువ్వు అంటే కేసీఆర్ వస్తేనే ఇస్తావా? కేసీఆర్ నువ్వు పెళ్లి చేసుకురా, సంసారం చేస్తలేడని ఏమి ఇస్తలేవా? ఏం మాట్లాడుతుండమ్మా పిచ్చోడవాడు. పిచ్చోని చేతికి తెలంగాణ ఇచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు. ఈ రోజు తెలంగాణ ప్రజలను కంటికి నిద్ర లేకుండా చేసిండు. ఈ రోజు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని చూసిండు. వీడేమో కంటికి నిద్ర లేదు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ప్రజలకు. ఎప్పుడు ఏమైతుందో, ఎప్పుడు ఎక్కడ పోతాడో, ఎప్పుడు ఈ పిచ్చోడు ఏం తీస్తాడో. ఉన్న సిటీని వదిలిపెట్టి ఫ్యూచర్ సిటీ అంటే బొందబెట్టనికే తెలంగాణ తల్లి అని చెప్పేసి కాంగ్రెస్ తల్లిని రోడ్డు మీద వేసిండు. అదా ఫ్యూచర్ సిటీ. 2 రోజులలో రోడ్డు మీద వేసిండు ఆమెను. 2 రోజులలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎవరి అబ్బసమ్మురా ఇవన్నీ? నీ ఇష్టం ఉన్నట్టు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి వచ్చినవా? ఇడికి ప్రజలను అందరినీ పిచ్చోలని చేస్తున్నావా? 2.5 లక్షల కోట్ల అప్పు ఏం చేసినావు? శ్వేతపత్రం వదిలిపెట్టి బిడ్డ. తెలంగాణలో బాపు కేసీఆర్ అప్పు చేసిండు, తెలంగాణ నంబర్ 1 చేసిండు. తెలంగాణలో మూల ఏముంటుందో బాపు కేసీఆర్ తెలుసు. ఈ కంట్రోల్ చూడండి మీరు, అక్కడ చూపియండి అది ఎట్లా కట్టిండు. యాదాద్రి ఎట్లా కట్టిండు, ఎన్ని ప్రాజెక్టులు వచ్చిండు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టిండు. అన్ని మేము చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో వచ్చి రిబ్బన్లు కట్ చేసినావు. నువ్వు ఏ రోజు ఏం చేసినావు? డబల్ బెడ్రూమ్లు ఏమి ఇచ్చినావు? పెన్షన్లకు 2000 నుంచి 4000 ఇస్తాను ఇచ్చినవా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా? ఏం చేసినావు? ఏం బీకినావు అని కేసీఆర్ అంటున్నావు? సిగ్గు లేకుండా కేసీఆర్ 2 ఏళ్ళు టైం ఇచ్చిండు బిడ్డ. ఇయ్యకపోతే నేను బొంద పెట్టడానికి వచ్చింది ఈ రోజు కేసీఆర్. నీలాగా బై ఎలక్షన్లలో బూతులలో తిరిగినాడు కాదు కేసీఆర్. బై ఎలక్షన్లలో ఒక సీఎం అయినోడు బూతులలో తిరిగిండు. సిగ్గుందారా నీకు రేవంత్ రెడ్డి? ఈ రోజు క్రిస్మస్ వచ్చింది, ఏమిచ్చినావు? ఒకప్పుడు బాపు కేసీఆర్ క్రిస్మస్ కు గిఫ్ట్లు ఇస్తుండే. 500 రూపాయలు గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తుండే చర్చిలలో. రంజాన్ లో ఇస్తుండే. బతుకమ్మ అన్నారు. అన్ని బొంద పెట్టినావు, నాటకాలు చేస్తున్నావా? ప్రజల సొమ్ము బాగా దీని. ఈ కొండ సురేఖ ఎక్కడ పోయింది, సీతక్క ఎక్కడ పోయింది? మన గురుకులాల పిల్లలు పడున్నారు. మెస్సీ వచ్చిన రోజు ఎక్కడ పోయారు మీరు అందరూ? ఏం మాట్లాడుతున్నారు? విద్యా వ్యవస్థ లేదు, వైద్య వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. అన్ని బొంద పెట్టేసి నాటకాలు చేస్తుర్రా. పిచ్చి మాటలు మాట్లాడిందంటే ప్రజలు ఎట్లయితే బంగ్లాదేశ్ లో ఎట్లయితే ఆమెను తీసుకొచ్చి మన అంటారు కదా మోదీగాడు గోధుమ దగ్గర కూసబెట్టుకుంటూ నిన్నట్లా ఉరికిపిస్తాం బిడ్డ. ఉరికిపిచ్చి తరిమి కొడతారు ప్రజలు ఇప్పుడు.